చదువుకోకముందు కాకరకాయ అన్నోడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. ఆగో గట్లనే ఉన్నది జూబ్లీహిల్స్ ఎన్నికల్లా ఓటెయ్యనోళ్ళ పనితనం. ఇంకా 3 ఏళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎవలు ఎమ్మెల్యేగా ఉండాలే, ఎవలైతే మంచిగా పరిపాలిస్తారని ఎన్నుకునే దానికి కనీసం కదలను కూడా కదలలేదు. మరి సోమరిపోతుతనమో లేకుంటే సోయిలేనితనమో తెలవదు గాని జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటింగ్ శాతము 40 కూడా దాటలేదంటే అక్కడి పబ్లిక్ ఎంత మేధావులో అర్థం చేసుకోండ్రి. పొద్దునొచ్చి లైన్లు కట్టి ఓటేసేతానికి వచ్చినోళ్ళని చూస్తే అబ్బా చాలా మంది వస్తారు కావచ్చు ఓటేసేతానికి అనుకుంటే 12, 1 గంట తర్వాత ఓటర్లను చూద్దామంటే కనిపించలేదు పోలింగ్ బూత్ల కాడ. హడావుడి లేదు, హంగామా లేదు, ఉప్పు లేని పప్పుషారు అన్నట్టే సాగేటట్టు చేసిండ్రు ఎన్నికలల్లో ఓటేయని మహానుభావులు. మళ్ళా పేరుకు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు లేవుంటారు. దేశం బాగుపడాలనంటే అది చేయాలి ఇది చేయాలని స్పీచ్లు దంచేటోళ్ళు ఎక్కువ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, సినిమాలు తీసేటోళ్ళు, మహా మేధావులంతా అక్కడనే ఉంటారు. కానీ ఓటేసేదానికి మాత్రం బద్ధకం. ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూస్తుంటారు కానీ ఓటేసేదానికి మాత్రం రారు. వీళ్ళకంటే చదువుకొని పల్లె జనాలే నయం. ఎంత టైం అయినా లైన్‌లో నిలబడి వాళ్ళకి గావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటారు. అంటే జూబ్లీహిల్స్‌ల ఓటు ఉండి గూడా ఎయ్యనోళ్ళు చదువుకున్న మేధావులైన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకంటే అక్షరం ముక్క రాని పల్లె జనమే నయం గదా! ఏందో ఏమో పోన్రి పట్నం జనాలు ఎటూ అర్థం గారు.